కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ సభ్యుడు పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు అన్వర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం కొత్త పెన్షన్ల విషయంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా సిగ్గుచేటని అన్నారు. అన్వర్ పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీలో నివాసముంటున్న ఖాదర్ భాష అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. లారీ క్లీనర్గా పనిచేసే ఖాదర్ భాష 3 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. భార్య పిల్లలు ఉన్నప్పటికీ సొంత ఇల్లు కూడా లేని ఇతను తన తల్లి వృద్ధాప్య పెన్షన్పై జీవనం సాగిస్తున్నాడు. ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉన్న వారిని కూడా చూసి ప్రభుత్వం చలించకపోవడం దారుణమని అన్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ పెన్షన్ల ఎరివేతపై ఉన్న ఆసక్తి కొత్త పెన్షన్ల చేర్పుపై లేదని ఆయన విమర్శించారు. పూర్వమిళ్ల మండలం కడప జిల్లాలోని రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఖాదర్ భాష అనేటువంటి యువకుడు 3 సంవత్సరాల క్రితం అతని యొక్క వృత్తి పని పైన లారీకి క్లీనర్గా వర్క్ చేస్తున్నటువంటి ఇతను ప్రమాదవశాత్తు ఆ లారీ మీద నుంచి పడి తను పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడము, తర్వాత అతనికి పెరాలసిస్ అనేటువంటిది సోకడం జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇతను పూర్తిగా మంచానికే పరిమితమై ఎలాంటి ఆదాయ వనరు నోచుకోలేనటువంటి పరిస్థితి ఈ యొక్క కుటుంబానికి ఉన్నటువంటిది. కుటుంబంలో ఈ వ్యక్తే అతను పాలన కానివ్వండి, చూసుకోవడం అంతా కూడా. మరియు ఇతనికి ఒక అబ్బాయి కూడా. ఈ వ్యక్తి దాదాపుగా ఈ ఖాదర్ భాష అనేటువంటి యువకుడు 3 సంవత్సరాల క్రితం నుంచి మంచానికే పరిమితమై ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కనీస పెన్షన్ సదుపాయాన్ని కూడా నోచుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క అబ్బాయి ఉండడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇతను మంచి యువకుడు కూడా. పాపము 3 సంవత్సరాల క్రితం కింద పడిపోయినాడు. ఈ రోజు వరకు ఎలాంటి ఆదాయ వనరులు కానీ ఇతనికి లేవు. కేవలం వీళ్ళ అమ్మకు వచ్చేటటువంటి వృద్ధాప్య పెన్షన్ పైన జీవనం అనేటువంటిది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు యొక్క సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. మరి ఇతనికి 3 సంవత్సరాల క్రితమే సదరంలో యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ 3 సంవత్సరాల నుంచి అంటే గత వైసీపీ పాలకులు, ఇప్పుడున్నటువంటి టీడీపీ పాలకులు వచ్చి కూడా కూటమి ప్రభుత్వం దాదాపు 1.5 సంవత్సరం గడుస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం అంతా కూడా ఈ బోగస్ పెన్షన్లు ఏరివేతపై దృష్టి సారించినంతగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంశము బోగస్ పెన్షన్ల ఏరివేత, దానిపై దృష్టి సారించినంత మక్కువగా ఇష్టంగా కొత్త పెన్షన్ల అమలు పైన దృష్టి సారించకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అంటే కొత్త పెన్షన్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు రాదండి. మరి ఏదో స్పౌస్ పెన్షన్లు అని చెప్పేసి భర్త చనిపోయిన తర్వాత భార్యకి ఇస్తున్నారు తప్ప కొత్తగా వికలాంగుల పెన్షన్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, ఇలాంటి ఏ పెన్షన్ కూడా మంజూరు చేయకుండా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 1-2 సంవత్సరాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా దాదాపు వచ్చి కూడా 1.5 సంవత్సరం దాటింది. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల పైన ఎలాంటి శ్రద్ధ లేకపోవడం అనేటువంటిది వాళ్లకు చాలా సిగ్గుచెడ్డుగా అనిపిస్తా ఉంది. అంటే ఇచ్చినటువంటి పెన్షన్లని ప్రతి నెల చూపించుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులకు, ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఏం సమాధానం చెప్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తులందరినీ వదిలేస్తారా? ఒక పెన్షన్, ఒక నెల పెన్షన్ అనేటువంటిది ప్రతి నెల చూపించుకుంటూ ఏదో ప్రపంచంలో వాళ్లే ఏ గవర్నమెంట్ ఇవ్వనంత విధంగా, ఏ ప్రభుత్వం పెన్షన్లను మంజూరు చేయనంత విధంగా ఈ పెన్షన్లను చూపించుకుంటూ సంబరాలు పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇలాంటి వ్యక్తులంతా కూడా కనబడడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇమీడియట్ గా మీరు కొత్త పెన్షన్లను అమలు చేసి, కొత్త పెన్షన్లను ఏర్పాటు చేసి ఇలాంటి వ్యక్తులకు చాలా మందికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అబ్బాయికి కూడా, ఇతనికి కనీస అవసరాలు అయితేనేమి, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ యొక్క కుటుంబం ఉంది. వీరిపైన కూడా దృష్టి సారించి వీళ్ళకు రావాల్సినటువంటి ఆ పెన్షన్ ఇమీడియట్ గా మంజూరు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పాలకులైనా కూడా ఈ అంశం పైన దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.